అయినా మీ మధ్య ఏదైనా సమస్యలుంటే మీరు చూసుకోవాలి, లేదా మీ మామయ్య గారికి చెప్పాలి. తాళాలు తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి ప్రియా? कभी कभी ऐसे बड़े शहरों में छोटी छोटी बातें होते रहते हैं అత్తయ్య. కొన్ని మనకు అనుకూలంగా జరగాలంటే ఇలాంటి పనులు కొన్ని చేయాలి. అప్పుడే మనం గెలుస్తాం. అబ్బా ఏదో ఒకటి చేసావులే గాని ముందు తాళాలు ఇవ్వవే. టైరు దాదిమా. చాబిలేలో దాదిమా. పదవే వంట చేసుకుందాం. ఏ ప్రియా, మళ్ళీ అడుగుతున్నాను, నేహాని ఎందుకు కొట్టావు? సమయం వచ్చినప్పుడు చెప్తాలేండి శ్రీవారు. ఇప్పుడు చెప్పను. ఆ కారణం సరిగ్గా లేకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నువ్వు చేసిన పని మీ అన్నయ్యకి చెప్తే ఏమవుతుందో తెలుసు కాబట్టే నేను నోరు విప్పలేదు. ఇంకోసారి అతన్ని కలిస్తే మాత్రం బాగోదు. నువ్వు చెప్తే నేను ఆగుతానా వదినా? 2 రోజుల తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ని కలుస్తాను. కైలాష్ గారు ఇంటికి ఆలస్యంగా వస్తానన్నారు. నిద్ర కూడా రావడం లేదు. హలో అక్క. ఏం చేస్తున్నావు ప్రియా? ఏం లేదక్క, చెప్పు ఏంటి విశేషాలు? అమర్ గారు ఇంట్లో ఉన్నారా? లేరక్క, బయటికి వెళ్ళారు. నేను చెప్పేది శ్రద్ధగా విని జీవితాంతం గుర్తుపెట్టుకో. సరే అక్క, చెప్పు. పెళ్ళైన ఆడపిల్లకి 2 ఆభరణాలు చాలా ముఖ్యం. 1 తాళి, 2 ఓర్పు. మొగుడు పెళ్ళాల మధ్య నడిచే తగాదాలు పాల పొంగులా ఉండాలే కానీ గడ్డికి అంటుకునే మంటలా ఉండకూడదు. అది మీతో పాటు అందరికీ తలనొప్పులు తెచ్చిపెడతాయి. నువ్వెందుకు ఇలా చెప్తున్నావో నాకు అర్థమైందక్క. మరేం చేయమంటావు చెప్పు. శ్రీవారు అలా తిట్టి పొమ్మనేసరికి రోషం వచ్చేసాను. అదే వద్దంటున్నాను. సమయానికి నాన్న ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. ఉండుంటే ఎంత బాధపడేవారు. నేనంత దూరం ఆలోచించలేదక్క. ఆలోచించాలి ప్రియా. అమర్ గారితో గొడవ పడి నువ్వు వచ్చేసావని అమ్మ ఎంత టెన్షన్ పడిందో నీకు తెలుసా? నువ్వు నీ భర్తతో తిరిగి వెళ్ళాకే అమ్మ గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. ఆడపిల్ల గుండెల మీద కుంపటి పెళ్లి చేస్తే భారం దిగిపోతుందని ఎందుకంటారో తెలియదు కానీ నిజానికి కూతురికి పెళ్లి చేసి పంపాకే ఆ తల్లిదండ్రులు ఎక్కువ టెన్షన్ పడతారు. అల్లుడు బాగా చూసుకుంటున్నాడో లేదో, అత్తింట్లో కూతురు సుఖపడుతుందో లేదోనని ఈ ఆలోచనలతోనే వాళ్ళు ప్రతిరోజు నరకం చూస్తూ ఉంటారు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా నీ సమస్యని నువ్వే పరిష్కరించుకో, లేదా నాతో చెప్పు. అంతేగాని అమ్మ వాళ్ళ దాకా తీసుకువెళ్ళకు. అలాగే అక్క. సరే ఉంటాను, జాగ్రత్త. సరే అక్క.
రాధికా అమ్మా రాధికా అత్తయ్య కాస్త తలనొప్పిగా ఉందమ్మా, వెళ్ళి కాఫీ పెట్టివ్వవా? అలాగే అత్తయ్య. మనమేంటో మన బతుకేంటో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైందే? ఏమైందా? పని పాట లేదు, తినడం, ఎవరు ఎవరిని పిలిచినా మన ముగ్గురం పరిగెత్తుకుంటూ రావడం, గోతికాడ నక్కలాగా వాళ్ళు మాట్లాడుకునేది వినడం. ఇదేమో కైలాష్ బావుతో తన పెళ్ళి ఎప్పుడని అంటుంది, తొందరలోనే అయిపోతుందమ్మా అని చెప్పడం. ఇది తప్ప ఇంకేదైనా మార్పు ఉందా మన మొహాల్లో? అత్తయ్య కాఫీ తీసుకోండి. బేబీస్ ఫొటోస్ భలే ఉన్నాయి అత్తయ్య, ఎంత ముద్దొస్తున్నాయో. ఇలా ఫోటోలో కన్నా కూడా డైరెక్ట్గా నా మనవడినో మనవరాలనో ముద్దు పెట్టుకునే అవకాశం మీరెప్పుడిస్తారమ్మా? వాళ్ళెవరో అన్నప్రాసన కోసం వస్తే మీ ఇంట్లో శుభవార్త ఎప్పుడు చెప్తావు, ఇలాంటి ఫంక్షన్స్ ఎప్పుడు చేస్తావు శకుంతల అని అందరూ నన్ను అడుగుతున్నారమ్మా. వాళ్ళెవరో అడుగుతున్నారని కాదు గాని నా మనసులో ఉన్న ఆలోచన కూడా అదే. మా కైలాష్ ఒక్కడే కావడం వల్ల వాడు పుట్టాక ఇంట్లో చంటి బిడ్డ పారాడనే లేదు. నన్ను తొందరగా బామని చెయ్యవయ్యా తండ్రి అని ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. నా ఆశ ఎప్పుడు తీరుస్తారో నువ్వు కైలాషే చెప్పాలమ్మా. తొందరలోనే నువ్వు ఆ శుభవార్త చెప్పాలని, ఏడాది తిరిగేలోపు ఈ ఇంట్లో ఓ ఉయ్యాల ఊగాలని నేను ఎంత మదన పడుతున్నానో నీకు తెలీదు రాధిక. మీకు పెళ్ళై చాలా రోజులయ్యింది. ఇకనైనా పిల్లల విషయంలో మీరొక నిర్ణయం తీసుకుంటే బావుంటుంది. అత్తయ్య మనవడినో మనవరాలనో ఎత్తుకోవాలని ఇంతలా ఆరాటపడుతున్నారా? రాధిక, నేను ఈ విషయం అడగకూడదు గాని అడుగుతున్నాను. మీరైతే దూరంగా ఉండడం లేదు కదా? సరేనమ్మా, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అన్నట్టు కైలాష్ ఇంకా రాలేదా? కొంచెం లేట్గా వస్తానన్నారు అత్తయ్య. సరే.
అత్తయ్య ఇప్పటిదాకా క్లారిటీ లేదు గాని ఇప్పుడు అత్తయ్య మాటలు విన్నాక మన లైఫ్ మీద మన భవిష్యత్తు మీద నాకు క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చిందే? అత్తయ్య కోరిక ప్రకారం రాధికకి బావకి పిల్లలు పుడతారు. నువ్వేమో వాళ్ళకి స్నానం చేయించి నిద్రపుచ్చాలి, నేనేమో ఆడించాలి, నాన్నేమో వాళ్ళకి డైపర్లు, ఫారెక్స్లు, సెరిలాక్లు కొనుక్కొని రావాలి. ఇది ఫిక్స్. నాకు కూడా అదే అనిపిస్తుందండి. మనం రాధికని ఏమీ చేయలేం. ఆ అమ్మాయి చెప్పే పనులకే స్థిరపడిపోయేలా ఉన్నాం. వామ్మో, ప్రియాని ఇలా చూస్తుంటే నా మనసేంటి కోతిలా గంతులు ఇస్తుంది. అస్సలు కంట్రోల్ తప్పకూడదు. హే హే ప్రియా, ఏదో ఖర్చునట్టు ఎందుకు అలా అరుస్తారు? ఏంటి ఏంటి అలా పడుకున్నావు? సరిగ్గా పడుకో. మంచిగానే పడుకున్నానే. అమ్మా, మంచిగా అంటే పక్కకి తిరిగి పడుకో అని, బోర్లా కాదు. ఏ ఇలా పడుకుంటే మీకేంటి ప్రాబ్లం? ఏంటంటే ఎలా చెప్తాం, ప్రాబ్లం అంతే, ప్రాబ్లం అంతే. అటు తిరిగి పడుకోమన్నాను కదా. ఉత్త తిక్క సింగరేలా ఉన్నాడు. నేనెలా పడుకుంటే ఈయనకేంటి? ఏ ప్రియా, గీజర్ ఎందుకు పని చేయట్లేదు? నేను స్విచ్ వేసి మర్చిపోయాను. ఏదో ప్రాబ్లం వచ్చి కాలిపోయి ఉంటుంది. హే, నీ తలకాయ, ఏ పని సరిగ్గా చేయడం రాదా? నువ్వు నీ తింగర పనులు. నాకు చల్లనీళ్ళు పడవు, నేను తల స్నానం చేయాలి. ఎలా? సింపుల్ శ్రీవారు, మీరెప్పుడు కోపంతో వేడెక్కుంటారు కాబట్టి కొద్దిసేపు చల్ల నీళ్ళలో మీ చేయి పెట్టేయండి. నీళ్లు వేడెక్కిపోయి స్నానం చేసేస్తారు. నిన్ను కుళ్ళు జోకులేసావంటే కొట్టేస్తాను. అలాగే నేను బాగు చేయిస్తాను శ్రీవారు, ఈ పూటకి అడ్జస్ట్ అవ్వండి. నేను చల్లనీళ్ళతో స్నానం చెయ్యలేను అంటే నీకు అర్థం కావట్లేదా? అయ్యో, చన్నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎండాకాలంలో ఇంకా మంచిది. చన్నీళ్ళ స్నానం వల్ల
చాలా ఉపయోగాలున్నాయి. అవేంటంటే అమ్మా తల్లి, నీ సుత్తి వినడం కంటే నేను చల్లనీళ్ళ స్నానం చేయడమే మంచిది. ఛే, ఏంటో ఈయన, ఏంటి మనిషి చన్నీళ్ళ వల్ల లాభాలు చెప్తుంటే వినకుండా అలా వెళ్ళిపోయారు. ఆ. ఈయనేంటి మరి చిన్న పిల్లల అలా అరుస్తూ స్నానం చేస్తున్నారు? అయ్యో, అలా వణుకుతున్నారేంటి? చల్లనీళ్ళతో స్నానం చేస్తే నాకు ఇలాగే ఉంటుంది. ఆకారం మాత్రం ఇంతలా భయంకరంగా ఉంది. చన్నీళ్ళ మీద పడితే తట్టుకోలేకపోతున్నారు. రండి, నేను తల తుడుస్తాను. ఏం అవసరం, నేను తుడుచుకుంటాను. బా, ఏదో మా మాట మీరు. ఇలా రండి, కూర్చోండి. అయ్యో, మీరు రెడీ అవ్వండి, కషాయం తీసుకొస్తాను. శ్రీవారు, శ్రీవారు, ఈయనొకరు ఆకారానికి తగ్గట్టే మొత్తం నిద్రపోతారు. శ్రీవారు, శ్రీవారు, ఏమైంది నాన్న? వదిన అలా అరిచింది? తెలీదమ్మా, చూద్దాం. ఏమైందండి? ప్రియా అంత గట్టిగా అరిచింది? నాకు తెలీదు, పద చూద్దాం. అమ్మ ప్రియా, ఏమైందమ్మా? ఏం కష్టం వచ్చింది అంత గట్టిగా అరిచావు? వచ్చింది కష్టం కాదు మావయ్య, మీ అబ్బాయికి జ్వరం. అన్నయ్యకి జ్వరం వచ్చిందా? అవును. జ్వరానికి అంతలా అరవాలా? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిగా. అది సరే, ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. రాత్రి చన్నీళ్లతో స్నానం చేశారు మావయ్య. శ్రీవారు లేచారు, 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 లేచారు. ఎందుకు అందరూ ఎక్కడున్నారు? నీకు జ్వరం వచ్చిందని తెలిసి వచ్చామన్నయ్య. శ్రీవారు రండి, హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ అన్ని తీద్దాం. రండి. జ్వరానికి ఎందుకు అవన్నీ? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. మీరు ఇలా అశ్రద్ధ చేయకండి శ్రీవారు. తర్వాత మీకు ఏదైనా జరగకూడదు జరిగితే నేనేమైపోవాలి? చిన్న జ్వరానికి ఏమవుతుంది? అంత తేలిక కొట్టిపారేయకండి అత్తయ్య. ఇంతకు ముందు మా ఇంటి ఎదురుగా ఉన్న సుభద్ర పిండి భర్త పెరుమాళ బాబాయ్కి ఇలాగే జ్వరం వచ్చింది. ఆ జ్వరమే కదా అని ఇంట్లో ఉన్న టాబ్లెట్ వేసుకున్నారు. తర్వాత కాళ్ళు చేతులు పడిపోయి పక్షవాతం వచ్చింది. ఇంకోసారి నా క్లాస్మేట్ వాళ్ళ మేనమామ కొడుకు బాబుకి ఇలాగే జ్వరం వచ్చింది. వాళ్ళు అంతే, చిన్న జ్వరమే గాని వదిలేశారు. తర్వాత 2 కిడ్నీలు పోయాయి. భార్య చేతికున్న 2 గాజులు అమ్మినా కూడా వాళ్ళ బాబుని కాపాడుకోలేకపోయారు. హే, ఆపోయే నీ గోల. వాళ్ళకి జరిగిందని చెప్తున్నావా? నాకు కూడా అలాగే అవుతుందని భయపెడుతున్నావా? ఆయన ఈ టైంలో ఇలాంటివన్నీ చెప్పి దడ పుట్టిస్తున్నావేంటమ్మా? అది కాదు మావయ్య, ఈ జ్వరం వల్ల నస పెట్టకు.